హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారే అండి అందరూ. ఈరోజు వీడియోలో మనము డ్రెస్ యొక్క నెక్కు భాగాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ డ్రెస్ కుట్టింది అన్నమాట. ఇక్కడ దీని యొక్క నెక్కు భాగాన్ని కనుక చూసినట్లయితే మనం మామూలుగా నెక్కు భాగం అనేది బక్రం క్లాత్తో వేస్తే బాగుంటుంది. కాకపోతే నేను డ్రెస్ కుట్టినప్పుడు బక్రం క్లాత్ లేకపోవడం వల్ల నేను ఎక్స్ట్రా క్లాత్ వేసి కుట్టాను అనమాట. అయితే ఈ డ్రెస్ అనేది 2-3 టైమ్స్ వేసుకోగానే ఏమైపోయిందంటే నాకు డ్రెస్ యొక్క బ్యాక్ నెక్ అనేది చిరిగిపోయింది. ఇక్కడ చూడండి ఈ నెక్ భాగం దగ్గర పికిలికపోయిందనమాట. అంటే ఇలా ఎందుకు జరిగిందంటే మనం వేసిన ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిఫ్గా లేకపోవడం వల్ల ఈ నెక్ భాగం దగ్గర ఈ విధంగా చిరిగిపోయింది. అయితే మనం వేసుకునే డ్రెస్ అనేది కొత్తగా ఉండి ఇలా నెక్ భాగం అనేది పాడైపోయినప్పుడు మనం కొత్తగా నెక్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, అంటే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మొదటగా మన నెక్ భాగాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ డ్రెస్ భాగాన్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర ఈ జాయింట్ భాగం ఉంది కదా, ఈ భాగాన్ని దాదాపు ఒక 1 ఇంచ్ వరకు విప్పుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మనం రివర్స్ కుట్టు వేస్తాం కదా, రివర్స్ కుట్టిలో నిదానంగా ఒక 1 ఇంచ్ వరకు విప్పుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ చివరి భాగం హెమ్మింగ్ చేసుకున్నాం కదా, హెమ్మింగ్ భాగాన్ని కూడా విప్పుకోవాలి. ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఏ విధంగా విప్పుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా నిదానంగా మీరు కొంచెము అంటే ఫాస్ట్గా విప్పాలని చూస్తే మనకి మెయిన్ క్లాత్ చినిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం మీరు ఏమాత్రం రఫ్గా హ్యాండిల్ చేసినా మెయిన్ క్లాత్ అనేది చినిగిపోతుంది. కాబట్టి నీట్గా విప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచ్ వరకు విధంగా విప్పుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మన సైడు భాగాన ఈ విధంగా హెమ్మింగ్ చేస్తాం కదా, ఈ హెమ్మింగ్ చేసిన భాగాన్ని కూడా విప్పుకోవాలి. అయితే ఏంటంటే మధ్య మధ్యలో నేను ముడి అనేది వేసాను అనమాట. కాబట్టి ముడి భాగాన్ని కూడా కొంచెము నిదానంగా విప్పుకోవాలి. ఇలా చూడండి, ఇలా మనం ఫ్రంట్ భాగానికి తర్వాత బ్యాక్ భాగానికి ఇలా మనం వేసుకున్న హెమ్మింగ్ భాగాన్ని విప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రంట్ భాగానికి తర్వాత బ్యాక్ భాగానికి కూడా ఇలా నెక్ భాగాన్ని అంటే హెమ్మింగ్ చేసిన భాగాన్ని విప్పుకున్నాము. తర్వాత మనం స్టార్టింగ్ నెక్ భాగం అనేది వేసాం కదా, ఇప్పుడు నెక్ భాగాన్ని విప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మన నెక్ భాగాన్ని విప్పుకునేటప్పుడు కొంచెం నిదానంగా విప్పుకోవాలి. అంటే కొంచెం మిస్టేక్ చేసినా కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది చిరిగిపోతుంది అనమాట. అయితే కొంచెం మనం డ్రెస్ భాగాలు అనేవి రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం మనకి ఓపిక అనేది ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా నిదానంగా విప్పుకోవాలి. ఇలా నిదానంగా జాగ్రత్తగా విప్పుకోవాలి. అయితే మనకి ఏంటంటే డ్రెస్ భాగం అనేది కొత్తగా ఉంది, నెక్ భాగం అనేది పాడైపోయింది. అయితే ఇదే కాదు, మనం ఏ డ్రెస్ అయినా కానీ రిపేర్ అనేది చేసుకునేటప్పుడు కొంచెం ఓపికగా ఉండాలి. మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది పాడైపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇలా ఈ విధంగా కనబడుతుంది. తర్వాత మనం లోపల వైపు కుట్టు వేస్తాం కదా, స్టార్టింగ్ కుట్టు, ఆ కుట్టు భాగాన్ని కూడా మనము లూజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కొంతవరకు మీకు లూజ్ అనేది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం చిన్న కుట్టు అనేది పెట్టుకుంటాం కదా, కాబట్టి ఇక్కడ నిదానంగా కుట్లు అనేవి లూజ్ అనేది చేసుకోవాలి. ఇలా నిదానంగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఇంత గ్యాప్ అనేది వచ్చింది కదా, సేమ్ ఇదే విధంగా మనం నెక్ భాగాన్ని మొత్తం భాగాన్ని ఇలా లూజ్ అనేది చేసుకోవాలి. అంటే మనం వేసిన ఎక్స్ట్రా క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ నుంచి విడదీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం టోటల్ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని మనం ఇప్పుడు దీని నుంచి వేరేనే చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని ఈ మెయిన్ క్లాత్ భాగం నుంచి వేరేనే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని మొత్తం వేరేనే చేసాము. అయితే ఇక్కడ మనకి షోల్డర్ భాగం దగ్గర మాత్రము జాయింట్ అనేది ఉంది. అయితే ఇక్కడ కొంచెం విడదీసుకోకుండా ఉంటేనే బెటర్. అంటే మొత్తం విప్పితే ఏమవుతుందంటే మనం తిరిగి జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ భాగాలు ఉంటాయి కదా, మనకి ముడతలనే వస్తాయన్నమాట. కాబట్టి మరీ చివరి భాగం వరకు వెళ్ళకుండా మనకి కొంతవరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను షోల్డర్ భాగం దగ్గర డిస్టర్బ్ అనేది చేయట్లేదు వాటిని. ఇక్కడ చూడండి, వీటిని మొత్తం విప్పకుండా ఈ చివరి భాగాలు మాత్రం కటింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఇలా ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ మొత్తం విప్పితే తిరిగి జాయింట్ అనేది చేసేటప్పుడు ముడతలు వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేశాను అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అని విడదీసుకున్నాం. తర్వాత ఇక్కడ బ్యాక్ భాగం దగ్గర కొంచెం చిరిగిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడు ఈ భాగాన్ని మనము లెవెల్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ వరకు డౌన్కి అంటే మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ భాగం అండి, ఫ్రంట్ నెక్ భాగం ఏమీ కాదు. సో బ్యాక్ నెక్ డీప్ అనేది 1 ఇంచ్ డౌన్ అయినా కూడా
ఏమీ కాదనమాట. ఇప్పుడు ఈ భాగాన్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ కూడా నేను ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ నేను డిజైన్ అనేది పెట్టాను కదా, దీన్ని ఇప్పుడు నేను కరెక్ట్ లెవెల్ అనేది చేస్తున్నాను. అంటే ఫ్రంట్ భాగానికి కూడా నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను అనమాట. అంటే మళ్ళీ కుట్టడం కొంచెం కష్టమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే కటింగ్ అనేది చేసుకునేటప్పుడు ఇలా మనం డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఉండాలి కదా, అంటే రెండు వైపులా మనకి సమానం రావాలి కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇది డిస్టర్బ్ కాకుండా ఈ విధంగా నేను పిన్స్ అనేవి పెడుతున్నాను. ఇలా ఈ విధంగా మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా మన క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ 1 ఇంచ్ డౌన్కి మార్కింగ్ పెట్టాను కదా, ఇలా స్టార్టింగ్ నుంచి వచ్చి ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ నుంచి మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ కిందికి డౌన్ చేసుకోవాలి. అంటే మనకి స్టార్టింగ్ అనేది నెక్ వెడల్పు ఎంత ఉందో అంతే ఉందన్నమాట. మనకి ఇక్కడ ఈ సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ అయింది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ నేను డిజైన్ భాగాన్ని కూడా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ భాగం కూడా నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు పెట్టిన ఈ ఎక్స్ట్రా డిజైన్ భాగాన్ని కూడా ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. మీ కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు దీనికి మనం బక్రం క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా బక్రం క్లాత్ని తీసుకొని దీని విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. వేసుకొని మనకి ఏంటంటే వెడల్పు 4 ఇంచులు, పొడవు దాదాపుగా 9 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు పెడుతున్నాను. మీకు కావాలంటే 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అంటే నాకు కొంచెం బ్రాడ్గా ఉండాలని 3 ఇంచులు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను పెట్టేది బ్యాక్ నెక్ డీప్ అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే నెక్ వెడల్పు 3 ఇంచులు పెట్టాను, నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులు పెట్టాను. తర్వాత దానికి పక్క భాగాన ఇలా 1 ఇంచు లెవెల్లో మళ్ళీ మనం మార్జిన్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు నెక్ భాగానికి ఇలా ఈ విధంగా మనము కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనం పెట్టిన మార్కింగ్ భాగం గుండా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఏంటంటే మన బక్రం నెక్ వెడల్పు అనేది 1 ఇంచు ఉండే విధంగా ఇక్కడ నేను మార్జిన్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి మన నెక్ భాగం కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ అనేది చేసుకోవాలి. ఇక నాకు కరెక్ట్గా అదే క్లాత్ ఉందన్నమాట. ఎందుకంటే డ్రెస్ కుట్టింది నేనే కాబట్టి నా దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంది. మీ దగ్గర లేకపోయినట్లయితే ఇందులో ఒక మ్యాచింగ్ కలర్ అనేది ఉంది కదా, దాని యొక్క కాటన్ లైనింగ్ భాగాన్ని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ బక్రం వేయడానికి మనకి ఎంత క్లాత్ అవసరమో చూసుకొని అంత క్లాత్ భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ బక్రంని దీనిపైన వేసుకోవాలి. ఇక్కడ చూడండి రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. చూసుకొని దీని యొక్క చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే దీని యొక్క చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. అంటే ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ క్లాత్ను ఈ బక్రం క్లాత్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ భాగాన మనం పట్టీ భాగానికి ఎంతైతే క్లాత్ అవసరమవుతుందో అంతవరకు ఉంచుకొని మిగతా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ భాగాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంటే మనకి ఎంతవరకు క్లాత్ అవసరమో ఉంచుకొని ఈ మిగతా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మన బక్రం క్లాత్కి ఇలా మెయిన్ క్లాత్ అనేది అటాచ్ అనేది చేసాం. ఇప్పుడు మనము నెక్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఈ ఫ్రంట్ భాగానికి నెక్ అనేది వేశాను. ఇప్పుడు బ్యాక్ భాగానికి ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే షోల్డర్ భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం బక్రం క్లాత్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. అయితే మనం కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ మనము పిన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా మనం లెవెల్ చేసుకుంటూ ఇలా పిన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనం జరగకుండా అటు ఇటు జరగకుండా ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ అటువైపు షోల్డర్ యొక్క చివరి భాగము ఇటు యొక్క చివరి భాగం పెట్టేసిన తర్వాత నేను మధ్యలోని భాగాన్ని కవర్ చేశాను అనమాట. చూడండి ఫస్ట్ నేను చివరి భాగాలకి ఇలా పిన్స్ అనేవి పెట్టాను. తర్వాత ఇలా మధ్యలోని భాగాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి ఈ బక్రం క్లాత్ని తర్వాత మెయిన్ క్లాత్ని ఇలా కరెక్ట్గా సరి చేసుకొని ఇలా పిన్స్ అని పెట్టుకోవాలి. అయితే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. రెండు వైపులా మనకి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ చివరి భాగం దగ్గర కొంచెం తేడా వచ్చింది. ఇక్కడ దీన్ని కూడా మనం సరి చేసుకొని మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట.
ఇక్కడ చూడండి, నేను నెక్ వెడల్పు భాగాన్ని 3 ఇంచులు పెట్టాను, నెక్ డీప్ అనేది 7.5 ఇంచులు పెట్టాను. అయితే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడితే బాగుండేది, అంటే 8 ఇంచులు పెడితే బాగుండేది అనమాట. నేను కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకోలేదు, 7.5 ఇంచులు సరిపోతుంది అనుకున్నాను. కాబట్టి ఒక హాఫ్ ఇంచు తేడా వచ్చింది. కాబట్టి బక్రం క్లాత్కి కొంచెం లోపల వైపున కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ విధంగా మనం అడ్జస్ట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన, అంటే బక్రం క్లాత్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టు అనేది, అంటే బక్రం క్లాత్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. అయితే మనకి నెక్ డీప్ దగ్గర ఒక హాఫ్ ఇంచు తేడా వచ్చిందని చెప్పాను కదా, అప్పుడు ఏం చేయాలంటే బక్రం క్లాత్ దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగాన్ని తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఈ విధంగా మనం చేసిన మిస్టేక్స్ని కూడా ఇలా సరి చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనం ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగానికి వెళ్ళాలి నెక్ డీప్ దగ్గర. తర్వాత మళ్ళీ మిగతా భాగం దగ్గర కరెక్ట్గా మళ్ళీ మనం ఎడ్జ్ భాగంలో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ డీప్ దగ్గర నేను ఏంటంటే ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగానికి వేసాను. తర్వాత ఇక్కడ సైడ్ భాగానికి వచ్చింది కదా, ఇలా సైడ్ భాగానికి వచ్చాక ఏం చేశానంటే మళ్ళీ ఈ బక్రం క్లాత్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసాను అనమాట. అంటే మనం చేసిన మిస్టేక్స్ని కూడా ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలి. ఈ విధంగా మనము బక్రం క్లాత్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉండడానికి ఫస్ట్ నేను సెంటర్లో పాయింట్ కట్ చేస్తాను, ఎందుకంటే ఏమాత్రం మిస్టేక్ చేసినా మళ్ళీ ఫ్రంట్ భాగం కట్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ మధ్యలో భాగాన్ని కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ పక్కకున్న ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మన నెక్ భాగం చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మీకు అది చూపించట్లేదు. ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ భాగాన్ని ఏం చేయాలంటే ఇటువైపుకి తీసుకొచ్చుకోవాలి. ఇలా వెలుపల వైపుకి తీసుకొచ్చుకొని ఇలా గోటితో కరెక్ట్గా అనుకోవాలన్నమాట. ఇలా గోటితో అనుకొని దీనిపైన మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా కరెక్ట్గా గోటితో అనుకోవాలి. ఇలా గోటితో అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇలా కుట్టు అనేది వేసుకోవడం వల్ల మన నెక్ భాగం అనేది లోపలి వైపుకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్ భాగాన్ని ఇలా లోపలి వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని దీనిపైన మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోండి, ఎందుకంటే ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా మళ్ళీ ఫ్రంట్ నెక్ మీద కుట్టు అనేది పడుతుంది అనమాట. కాబట్టి ఫ్రంట్ నెక్ భాగాన్ని ఇలా లోపల వైపుకు అనుకొని బ్యాక్ నెక్ పైన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా ఈ విధంగా మొత్తం నెక్ భాగాన్ని కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ డీప్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ నెక్ డీప్ భాగాన్ని కుట్టానన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని ఉల్టా వైపుకు తిప్పుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ భాగాల వైపు ముడతలు రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ మీరు ప్లెయిన్గా కుట్టు వేసుకోండి, అంటే రివర్స్ కుట్టు వేయకుండా ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని తర్వాత మీరు రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు షోల్డర్ భాగాన్ని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత మనం నెక్ భాగం వేసుకోవడం పూర్తయింది. ఇలా మనకి ఈ విధంగా కనబడుతుంది. తర్వాత మన సైడ్ ఇలా పట్టి భాగం ఉంది కదా, దీనికి హెమ్మింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్ డీప్ అన్నమాట. ఫ్రంట్ నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు అనేది పెట్టాను, అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాను. తర్వాత బ్యాక్ నెక్ డీప్ అనేది 7.5 ఇంచులు అనేది పెట్టాను అనమాట, అంటే ఒక హాఫ్ ఇంచ్ తేడా అనేది వచ్చింది. ఇలా ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకోవాలి. అంటే ఈ విధంగా మన నెక్ భాగాన్ని రిపేర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.